ఈ మిథున రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. గత సంవత్సరంలో పడినటువంటి పాటలు అనుకోండి, పడినటువంటి బాధలు కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు లభించేటట్టుగా ఉంటాయి. గురువు 2 జూన్ నాడు యమునా నది పుష్కర ప్రారంభం. ఆ రోజు నాడు నుంచి గురువు ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో గురువు రావడం చేత కొంత ప్రమోషన్స్ లాభిస్తాయి, ధనం పెరుగుతుంది, రావలసినటువంటి బకాయిలు చేతికి అందడం, ప్రమోషన్స్ రావడం, వారికి సంబంధించినటువంటి బదిలీలు అనుకోండి వాని ఫేవర్లో రావడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. వారి ప్రతిభను చాటుకుంటారు. వారి తెలివితేటలను వారి యాజమాన్యం వారు గుర్తించినట్టుగా ఈ సంవత్సరం కనబడుతున్నది. శుభకార్యాలోచనలో ఇంట్లో వాళ్ళ పెళ్లి వివాహ శుభకార్యాలు కూడా నిర్వర్తించేందుకు కొంచెం ప్లాన్లు వేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా చేతికి అందుతాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా తప్పకుండా వివాహ సెటిల్మెంట్ అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది. భయపడవలసిన పని లేదు. ఈ సంవత్సరం వీరికి ఒక టర్నింగ్ పాయింట్స్ అనుకోవచ్చు. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకొని మర్చిపోతారు. అటువంటి దాన్ని కూడా వీరి ఉద్యోగం కొరకు అనుకోండి లేదా వీరి పెండింగ్ పనులకు తప్పకుండా ఈ సంవత్సరం గెలుపు అనేటువంటిది సత్యంగా ఉండేటట్టుగా ఉంటుంది. వీరి ఆదాయం మాత్రం పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల తప్పకుండా వీరికి విజయించగలుగుతుందని చెప్పి వీరికి తెలియజేయడం అనేది. వీరి ఆదాయం 8, వ్యయం మాత్రం 11 ఉంది. రాజపూజ్యం 1, అవమానం 7. వ్యయం ఖర్చు ఎక్కువ ఉన్నది, అవమానం కూడా ఎక్కువ ఉన్నది. కనుక వీరు తప్పకుండా నవగ్రహాల ప్రదర్శన అనుకోండి, వీరి సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి ఒక ఆదివారం అంటే శనివారం వారంకి ఒక్క రోజైనా వీరికి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వెళ్ళి దేవునికి నమస్కారం చేయడమో, ప్రదర్శన చేయడమో, లేదా ఇంట్లో వారికి ఇష్టమైనటువంటి దేవునికి పూజ చేయడమో అనేటువంటిది చేస్తే చాలా మెరుగవుతుందని తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి.